ఈ వీడియోలో మనం చందమామ 2012 ఆగస్టులో ప్రచురింపబడిన బేతాళ కథలు దేవుణ్ణి నమ్మనివాడు కథ విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వేమాశించి ఇంత కష్టసాధ్యమైన పనికి పూనుకున్నావో, ఏ నమ్మకం నన్ను ఇటుగా నడిపిస్తుందో నాకు తెలియటం లేదు. కానీ ఈ నమ్మకాలన్నవి 100% శాశ్వతం కావు, కాకూడదు కూడా. నమ్మకాలు మార్చుకోలేనివాడు ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోతాడు. కాలానుగుణంగా సమయానుకూలంగా తనని తాను మార్చుకున్నవాడు తర్వాతి కాలానికి ఆదర్శప్రాయుడవుతాడు. అది మంచుకో చెడుకో తర్వాత విషయం. అలా తన నమ్మకాలను మార్చుకున్న ఒక చక్రవర్తి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కోసల సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. కోసల సామ్రాజ్యం ఎంత విశాలమైనదో అంత సంపన్నమైనది కూడా. సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం కావడము, ప్రజలంతా కష్టించి పనిచేసే తత్వం కలవారు కావడం చేత ఆ రాజ్యం దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. అంత పచ్చగా ఉన్న సామ్రాజ్యం మీద, అక్కడి ప్రజలు సృష్టించుకున్న సంపద మీద పొరుగు రాజ్యాల కన్ను ఉండటం, అలాంటి వాళ్ళు శత్రువులుగా పరిణమించడం సహజం. తమ రాజ్యానికి ఎంతమంది శత్రువులు ఉంటారో తెలిసిన చంద్రగుప్తుడు రాజ్య పరిరక్షణ విషయంలో ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండడు. అందువల్లనే ఆ రాజ్యానికి పటిష్టమైన సైనిక వ్యవస్థ, లక్షల సంఖ్యలో సైన్యము ఉన్నారు. ఎప్పుడు యువరక్తంతో సైన్యం ఉరకలేస్తూ ఉండేలా ఎప్పటికప్పుడు నవయువకులని సైన్యంలో చేర్చుకోవడము, వాళ్ళకి చక్కగా అన్ని విషయాల్లోనూ శిక్షణ ఇచ్చి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడము జరుగుతూ ఉంటుంది. నిజానికి ఆ బలమైన సైనిక వ్యవస్థని చూసే ఏ శత్రు రాజ్యము కోసల రాజ్యం మీదికి దండెత్తే సాహసం చేయటం లేదు. అందువల్లనే చాలా ఏళ్లుగా ఆ రాజ్యం యుద్ధం ఎరుగదు. రోజులలా గడుస్తూ ఉండగా ఒకనాడు వేగుల వాళ్ళు తెచ్చిన సమాచారం కోసల సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్కసారిగా వణికించింది. విజయవర్ధనుడనే రాజు ఒకడు తన అపార సైన్యంతో విశాల భరతఖండం మొత్తాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో ఒక్కో రాజ్యాన్ని జయించుకుంటూ ప్రస్తుతం కోసల రాజ్యం దిశగా సాగుతూ వస్తున్నాడని, ఇంతవరకు అతని చేతిలో ఓటమి పాలైన వాళ్ళు, యుద్ధం చేయకుండా లొంగిపోయిన వాళ్ళు తప్ప అతనిపై గెలిచిన వాళ్ళు ఒక్కరూ లేరని వేగులు తెచ్చిన సమాచారం. దాంతో రాజ్యమంతా అప్రమత్తమైంది. ముంచుకొస్తున్న యుద్ధం కనుక యుద్ధ ప్రతిపదిక మీద సకల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి సన్నాహాలు మొదలయ్యాయి. మంత్రి మహాదేవుడు సైన్యాధ్యక్షుడు వీరభద్రుడిని పిలిపించి యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ తరుణంలో అన్నింటికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే సైనికులే. వాళ్ళలో దేశభక్తిని, శత్రువుని చీల్చి చెండాడి దేశాన్ని రక్షించుకోవాలనుకునే కసిని, తపనని, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలన్న తెగువని నింపాలి. ఆ ప్రయత్నాల్లో ఉండండి అన్నాడు. దేశభక్తి విషయంలో మన సైనికులెవరూ సాటిరారు మంత్రివర్య. కాకపోతే ఎందుకో మన సైనికులు బీరువులయ్యారని అనిపిస్తుంది. సైన్యాధ్యక్షుడు చెప్పిన మాటలకి మంత్రి ఉలిక్కిపడ్డాడు. ఇలాంటి సమయంలో అలాంటి స్థితి ఎంత ప్రమాదం! అదేమిట్రా వీరభద్ర, సైన్యం అంటే యుద్ధం వచ్చినప్పుడు బయటికి తీసి వాడుకునే వస్తువు కాదు. ఎప్పటికప్పుడు రేపే యుద్ధం అన్నంతగా సర్వసన్నద్ధమై ఉండాలి. అలాంటిది నిజంగా యుద్ధం ముంచుకొస్తున్న ఈ సమయంలో ఇలాంటి మాటలేమిటి అన్నాడు మంత్రి. క్షమించాలి, దానికి ఎలాంటి మాట వాడాలో తెలియని స్థితిలో ఆ పదం వాడాను తప్ప నిజంగా మన వాళ్ళు బీరువులయ్యారని కాదు. విజయవర్ధనుడి విజయాలు, పెద్ద పెద్ద రాజ్యాల అపజయాల వార్తలు వాళ్ళల్లో భయం పెంచాయనుకుంటాను. అలా అని వాళ్ళు యుద్ధానికి వెళ్లకుండా పారిపోయే పిరికి వాళ్ళు, యుద్ధంలో తేలిగ్గా లొంగిపోయే బలహీనులో కాదు. నిజమే, కానీ శత్రువులని గెలవాలంటే వాడి ముందు మనసులో గెలవాలి. తరువాత నిజంగా వాణ్ణి గెలవడం సులభం. అలా కాక ముందు మానసికంగా ఓడిపోయిన వాడు శత్రువుని ఎన్నటికీ గెలవలేడు. అవును మంత్రివర్య, కనుకే సైన్యంలో స్ఫూర్తిని నింపేలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాను. త్వరలోనే మంచి వార్తతో మీ ముందుంటాను అన్నాడు వీరభద్రుడు సెలవు తీసుకుంటూ. ఇది జరిగిన నెల రోజుల తర్వాత వీరభద్రుడు మంత్రి మహాదేవుణ్ణి కలిశాడు. ఏమైంది, ఎంతదాకా వచ్చాయి మీ ప్రయత్నాలు అడిగాడు మంత్రి వీరభద్రుణ్ణి.
సఫలమయ్యాయి మంత్రివర్య. శుభం. ఎలా సాధించారు? ఉత్సుకతతో ప్రశ్నించాడు మంత్రి. జెండాపై కపిరాజు విజయానికి చిహ్నం కదా మంత్రివర్య. భారత యుద్ధంలో విజయుడికి విజయాన్నందించిన ఆ పతాకం వెంట ఉండే విజయలక్ష్మి మననే వరిస్తుందని జ్యోతిష బ్రహ్మ విశ్వనాథ శాస్త్రి గారు చెప్పారని చెప్పి సైన్యంలో ఉత్సాహం నింపాను. ఇప్పుడు ఆ జెండాల సాక్షిగా మన సైన్యం నిత్యం యుద్ధ కళని రెట్టించిన ఉత్సాహంతో సాధన చేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు సర్వం సిద్ధం. కానీ ఇంకా ఈ కానీ ఏమిటి? ఒకంత కోపంగానే అన్నాడు మంత్రి. సైన్యంలో ఆశించిన ఫలితం అయితే వచ్చింది, కానీ ఆ పని ఎంత అనాలోచితంగా చేశానో నాకు రాజధానిలో అడుగు పెట్టాకే అర్థమైంది అని కలవరపడుతూ అన్నాడు సైన్యాధ్యక్షుడు. ఏమైంది? నా భయం అంతా మన ప్రభువుల గురించే. పరమ నాస్తికుడైన ప్రభువులు రేపు యుద్ధరంగంలో దైవ సంబంధమైన చిహ్నాలను అనుమతించకపోతే? మధ్యలోనే ఆపేసిన వీరభద్రుడి మాటల ఆంతర్యమేమిటో పూర్తిగా అర్థమైంది మంత్రికి. ఎందుకంటే చంద్రగుప్తుడు నాస్తికుడు. దేవుడు కావచ్చు, మరొకటి కావచ్చు, కంటికి కనిపించని వాటి మీద నమ్మకాలు పెట్టుకున్నవాడు బలహీనుడవుతాడు. స్వశక్తిని నమ్ముకున్నవాడు మరింత శక్తివంతుడవుతాడు అంటాడు ఆయన. తన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దకుండా ఎవరి నమ్మకాలు వాళ్ళవని వదిలేసిన రాజరిక వ్యవహారాల్లోనూ పరిపాలన సంబంధ విషయాల్లోనూ అంతా ఆయన అభీష్టం మేరకే జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఎక్కడ దైవ ప్రసక్తి కానీ ఎలాంటి చిహ్నాలు కానీ అంతఃపురంలోనూ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కడా కనిపించవు. ఎలాంటి సంకట స్థితిలో పడ్డాం మనం? విడవమంటే పాము కోపం, కరవమంటే కప్పకి కోపం అన్న సామెతలా ఉంది పరిస్థితి. సరే, ఎలా జరిగేది అలా జరుగుతుంది. అయినా మన చేతుల్లో ఏముంది? సకల గుణాల రాసి ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే ఈ మహావీరుడైన ప్రభువు దేవుణ్ణి నమ్మని నాస్తికుడు అవ్వటం దైవలీల కాక మరేమిటి? మీరు వెళ్ళి మీ ఏర్పాట్లలో మీరుండండి, ఆ పైన పైవాడి దయ అన్నాడు మంత్రి. తర్వాత చాలా కొద్ది రోజులకే విజయవర్ధనుడు సకల రాజ్యం దిశగా మరింత ముందుకు చొచ్చుకు వస్తున్నాడని వేగుల సమాచారం వచ్చింది. చంద్రగుప్తుడి నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చింది. కోసల రాజ్యపు సరిహద్దులలో కాపు కాసి విజయవర్ధనుడిని అక్కడే ఎదుర్కొని రాజ్యంలో కాలు మోపనివ్వకుండా అడ్డుకోవాలనేది యుద్ధ వ్యూహంగా ఎంచబడింది. సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని వీరభద్రుడిని ఆదేశించాడు చంద్రగుప్తుడు. ఇక సంశయిస్తే లాభం లేదని విషయం చంద్రగుప్తుడికి వివరించాడు మంత్రి సహదేవుడు. అంతా విని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయిన చంద్రగుప్తుడు గంభీరంగా మారిపోయిన ఆయన మొహం చూస్తూ అంతా ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూడసాగారు. చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించిన చంద్రగుప్తుడు పథకాలు వెంట తెచ్చుకునేందుకు వీరభద్రుడికి అనుమతినిచ్చాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా స్వశక్తినే నమ్ముకున్న చంద్రగుప్తుడు, అంతకాలం నాస్తికుడిగా గడిపినవాడు, దేవుడిని నమ్మినవాడు అకస్మాత్తుగా తన నమ్మకాన్ని ఎందుకు సడలించుకున్నాడు? తన నిర్ణయాలు ఎందుకు మార్చుకున్నాడు? హాయిగా ఉన్నప్పుడు దేవుణ్ణి తిట్టి కష్టాలు ముంచుకు రాగానే దేవుడా నీవే దిక్కనే చాలామందిలాగా అతను కపట నాస్తికుడా? పైకి దేవుడు అక్కర్లేదనే అంత ధైర్యవంతుడిగా నటించే భయస్థుడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు సమాధానమిస్తూ, చంద్రగుప్తుడు భయస్థుడు కాదు, బలహీనుడు కాదు, వ్యక్తిగా అతడు పరిపూర్ణుడు. అందుకే దైవాన్ని కాదని స్వశక్తిని నమ్ముకున్నాడు. అదే సమయంలో ప్రజల మీద తన నమ్మకాలు రుద్దకుండా వాళ్ళ నమ్మకాల్ని గౌరవించాడు. అంటే దేవుణ్ణి నమ్మకపోవడం అనేది పూర్తిగా తన వ్యక్తిగతమైన అభిప్రాయం అని అతడు చెప్పుకొనే చెప్పాడు. అలాంటివాడు సైనికుల నమ్మకాన్ని గౌరవించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అదీ కాక యుద్ధం అన్నది అతడి వ్యక్తిగతమైన వ్యవహారం కాదు, మొత్తం రాజ్యానికి ప్రజలకి సంబంధించిన విషయం. అలాంటి చోట సైనికుల మానసిక స్థైర్యానికి సంబంధించిన విషయంలో తన నమ్మకాన్ని సడలించుకోవడంలో ఎంత విఘ్నత చూపాడతడు. నాస్తికుడైన మహారాజే దాన్ని నమ్మాడంటే అందులో మహిమ ఉన్నదని మరింత నమ్మకంతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొన్న సైన్యం విజయంతో తిరిగి వస్తుందనటంలో కూడా ఎలాంటి అతిశయోక్తి ఉండదు అని చెప్పాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.